దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైనా గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైనా గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అవమానము ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానము ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును యేసుని సారూప్యము నేను పొందాలని యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై అనుమతించినాయి విలువైన సిలువకై అంతా నా మేలుకే
ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యాని వందనాలు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇంతవరకు సజీవ సంకరించి ఆయన నాకు తండ్రి ఆరాధన చేయడానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు, కృతజ్ఞతలు, వేలాది వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దీని మంతట్లో మీ కృపను కోరుకుంటూ ఏసే పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకరుడా నీవే, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ కృప నింగినంటేను, నీ కృప నింగినంటేను, వచ్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. వచ్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ విశ్వాసత గొప్పది, నీ విశ్వాసత గొప్పది, ఉన్నతమైనది, అందరి ఎడల ఎన్నడు మారనిది. ఉన్నతమైనది, అందరి ఎడల ఎన్నడు మారనిది. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడ నీవే, యెహోవా నీవే ధన్యుడవు. అమూల్యము నీ కరుణ, అమూల్యము నీ కరుణ, వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పెదవు. వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పెదవు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడ నీవే, యెహోవా నీవే ధన్యుడవు. నీ ఇంట తృప్తి కలదు, నీ ఇంట తృప్తి కలదు, ఆనంద జలములు త్రాగని చెదవు నీ ప్రజలందరికీ. ఆనంద జలములు త్రాగని చెదవు నీ ప్రజలందరికీ. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడ నీవే, యెహోవా నీవే ధన్యుడవు. నీ ప్రకాశము నిలుచు, నీ ప్రకాశము నిలుచు,
నిన్నెరిగియున్న వారిపై నిరతం మెండైన కృపనిత్తువు. నిన్నెరిగియున్న వారిపై నిరతం మెండైన కృపనిత్తువు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడ నీవే, ఆశ్చర్యకరుడ నీవే, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఆమేన్. యేసయ్య మీకు ఆరాధన, దేవా మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం. ప్రియులారా, దేవుడు మహాకృపను బట్టి దేవునికి దేవుడు మనపై అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడానికి, అలాగే ప్రియులారా చక్కని పాటలు పాడి జీవం గల దేవుని ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కొట్లాది స్తోత్రములు, వందనాలు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సన్నిధిలో వచ్చిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆనందంలోనికి, సంతోషంలోనికి నడిపించే దేవుడు అనమాట. ఇప్పుడు ప్రియులారా, మనం అందరూ ప్రభునందు ఆనందించాలి అంటే మన సంతోషం అనుభవించాలని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుని యేసయ్య జీవగల దేవుడు మనకన్నా ఎక్కువ కోరుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు తెలుసు మన పిల్లలు ఎంత సంతోషంతో ఉండే, ఎంత సమాధానంతో ఉండే తల్లిదండ్రులుగా మనం కూడా ఎంతో ఆనందిస్తాం. అలాగే ప్రియులారా మన పరలోక తండ్రి కూడా ఇప్పుడు దేవుని పులి పొందిన ప్రియులారా మనం సంతోషం కోరుతున్నాం అనమాట. మన సంతోషంతో ఉండాలి, మనం ఎక్కువ సంతోషంతో ఉండాలని ప్రియులారా జీవం కలిగిన దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సంతోషాన్ని బట్టి ప్రియులారా మనం సంతోషంలో దేవుడు మనకు ఆనందం తైలంతో అభిషేకించే దేవుడు అనమాట. ఆనందం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం ఆనందించుకోవాలి దేవునికి స్తోత్రం. కానీ చాలాసారి మనం ఎలాంటి ఆనందం, ఆ సంతోషం మనం నవ్వకుండా దాన్ని బ్రేక్ చేస్తుందేమో, కానీ మనం నవ్వాలి. ప్రభువునందు ప్రియులారా మనం ఆనందించినప్పుడు, పరిశుద్ధాత్మలో మనం ఆనందించినప్పుడు గత కాలంలో ఉన్న లోతైన గాయాలు కూడా హీల్ అయిపోతాయి అనమాట. హీలింగ్ జరుగుతాయి ప్రియులారా. కాబట్టి దేవుడు రకరకాల విధంగా దేవుడు స్వస్థపరుస్తాడు. దానిలో కొన్నిసారి వాక్యం పంపి దేవుడు స్వస్థపరుస్తాడు. కొన్నిసారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకినప్పుడు మనం స్వస్థ జరుగుతాయి. అలాగే ఆనందంలోనికి ప్రభు నడిపించి ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువునందు ఆనందించినప్పుడు కూడా ప్రియులారా మనం గత కాలంలో మనం లోపల వచ్చిన గాయాలు యేసునామములో స్వస్థపరచబడినాక దేవుడు స్వస్థపరచలేడు. కాబట్టి మన ప్రాణములు, మన భావోద్రేకములు కావచ్చు, మన మనసులో కావచ్చు వచ్చిన గాయాలు ప్రభువుకు తెలుసు. ఆ గాయాలు అంతా కూడా దేవుడు యేసునామములో దేవుడు స్వస్థపరిచినాక దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ప్రియులారా మన ప్రాణములో ఉన్న స్వస్థత చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ప్రాణం హీల్ అవ్వాలి. కాబట్టి దేవుడు అది చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుని యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు అది మనలో దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మన దేవుడు మన యేసయ్య మనం ప్రాణములు ఉన్న ప్రతి గాయాలు తప్పకుండా కడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన సరే దేవుడు కడతాడు. దేవునికి స్తోత్రం. ప్రాణగాయాలు దేవుడు పూర్తిగా ఎత్తేదేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కీర్తనలు 147 అదేమో 3వ వచనములో పిల్లలు మనం చూడవచ్చు. గుండె చెదరిన వాళ్ళను బాగు చేసే దేవుడు అనమాట మన యేసయ్య. మన దేవుడు మన ప్రాణం గాయాలు ప్రియుల స్వస్థపరిచే దేవుడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది మంచి సమరుడు అనమాట. మంచి సమరుడు మన ప్రభువుని యేసు కోసం మనం ప్రాణములు వచ్చిన ప్రతి గాయాలు తప్పకుండా ప్రియులారా స్వస్థపరుస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సువార్తను రక్షణ పొందినప్పుడు మన ఆత్మ దేవుడు స్వస్థపరిచినప్పుడు దేవునికి స్తోత్రం. అలాగే ప్రాణం కూడా దేవుడు తన ప్రేమ ద్వారా, తన వాక్యం ద్వారా, తన ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను స్వస్థపరుస్తున్నాం అనమాట. కాబట్టి గొప్ప పరిచర్య ప్రియులారా మనం చేయాలంటే లేదంటే పరిశుద్ధాత్మ ఫలంతో మనం నింపబడి అనేకులకు ప్రియులారా క్రీస్తు ఒక సౌలు వాసనగా మనం ఉండాలి అంటే ఈ ప్రాణగాయాలు స్వస్థపరచబడాలి అనమాట. మన కోరిక ఏంటది? క్రీస్తు పత్రులుగా మన అందరూ ఉండాలని మనం కోరుతున్నాం. క్రీస్తు ఒక సౌలు వాసనగా మీరు ఉండాలని మనం కోరుతున్నాం. కోరిక చాలా గొప్పది, మంచిది. కానీ చాలా సరే మనం చూసినట్లయితే
పరిశుద్ధాత్మ ఫలం కాకుండా అంటే వేరే గుణాలు లేదంటే వేరే కొన్ని కోపం కానీ పగ కానీ చేదు కానీ అసూయ కానీ అలాంటివి కొన్నిసారి మన నుండి బయట వచ్చినట్టు మనం కొన్నిసారి చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రాణగాయాలు దేవుడు కడతాడు. ప్రాణగాయాలు దేవుడు ప్రాణగాయాలు కట్టి దేవుడు మన ఆత్మలు ఉన్న గుణాలు ప్రాణం ద్వారా బయటకు తీసుకొని రావడం దేవుని యొక్క చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం డివైన్ పవర్ అలాగే పరిశుద్ధాత్మ ఫలం వరములు ఎదగడం ప్రియులారా తండ్రి చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ కృప దేవుడు మనకు అందరకు అనుగ్రహించినాక కాబట్టి దేవుడు కోరుతుంది మనమందరం దేవుని ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మ ఫలంతో నింపబడిన వారు ఉండాలి. వరాలు కూడా ఆపరేట్ చేసే వారు ఉండాలని జీవంగా దేవుడు ప్రియులా కోరుతుంది. మన యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. మనం బలపరచబడుతుంది. పరిశుద్ధాత్మ గుణాలు మనం ఆత్మ నుండి అది రిలీజ్ అవుతాయి అన్నమాట. మన మాటల ద్వారా క్రియల ద్వారా అది రిలీజ్ అవుతుంది. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ వరాలు కూడా మనం ఆపరేట్ చేసే వారిగా మార్చబడతాయి అన్నమాట. ప్రతి ఒక్క విశ్వాసులు దేవుని బిడ్డలు అలాగే మార్చబడడం నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ గ్రహించిన ప్రియులారా మనం యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రేమించే వారిలో ఇది జరుగుతాయి అన్నమాట. యేసుక్రీస్తు ప్రేమ గ్రహించిన వారు యేసుక్రీస్తును ప్రేమించే వారు పరిశుద్ధాత్మ ఫలం వరములో తప్పకుండా వారు ఇంగ్రీస్ అవుతాయి అన్నమాట. వారి మహిమ నుండి అధిక మహిమలోనికి పరిశుద్ధాత్మదుడు తప్పకుండా నడిపిస్తాడు. ఇప్పుడు అది మనలో పరిశుద్ధాత్మదుడు ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము లో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాటలు. ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? మనం దేవుడు మనల్ని నూతన నిబంధన అంటే కొత్త నిబంధనలోనికి యేసుక్రీస్తు ద్వారా నూతన నిబంధనలోనికి జీవగల దేవుడు మనం తీసుకొని వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరం నిబంధనలు ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి నిబంధన ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొత్త నిబంధన యేసుక్రీస్తు రక్తం ద్వారా జీవగల దేవుడు మనతో చేస్తున్న నిబంధన మనం జ్ఞాపకం చేయాలి. అంటే ప్రభువును ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి. కాబట్టి ఎప్పుడు దాకా జ్ఞాపకం చేయాలి అని బైబిల్ ప్రియులారా మనం చూస్తున్నదే ప్రభు వచ్చే వరకు చేయాలన్నమాట. ప్రభు వచ్చే వరకు ప్రభువును ప్రియులారా మనం ధ్యానించాలి. ప్రభువును ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువును ప్రియులారా అనుదినం జ్ఞాపకం చేయడం దేవుడు ప్రియులారా మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ప్రత్యేకంగా ప్రియులారా యేసుక్రీస్తు శిలువ మరణం పరిశుద్ధాత్మ వలన అపోస్తలుడైన పౌలు కూడా ధ్యానించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు అలాగే ప్రియులారా మనం ధ్యానిస్తున్నప్పుడు ఏమవుతుంది? పాపం నియమం నుండి మరణ నియమం నుండి సాతన సంబంధమైన సమస్యల నుండి రోగాల నుండి దుఃఖం నుండి నిరాశ నుండి బాధ నుండి తప్పకుండా బయటపడతాయి. కాబట్టి అంత పవర్ ఉంది అనమాట. యేసుక్రీస్తు మరణం పిల్లలు మనం ధ్యానించాలి, మనం అది ఒప్పుకోవాలి. ఇది నా కొరకే, మీ కొరకే, మన అందరి కొరకే. కాబట్టి మన ధైర్యంతో ఒప్పుకోవాలి. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రియులారా అది ప్రియులారా మనం ధ్యానించాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కోరుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు వల్లెలో ప్రియులారా మనం పాలు పొందినప్పుడు మనం మనల్ని వివేదించాలన్నమాట. అంటే మన హృదయంలో కోపం కానీ పగ కానీ చెడు కానీ అభ్యంతర పెట్టుకొని ప్రభు వల్లెలో ప్రియులారా పాలు పొందవద్దు అనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఆలోచన కానీ మాటలు కానీ క్రియల ద్వారా పాపం చేసి ఉండే తప్పకుండా ప్రియులారా మనం పాపాలు ఒప్పుకోవాలి. యేసు రక్తం ద్వారా కడగబడాలి. మీతో మీరు క్షమించుకోవడానికి ఉంటే మీరు క్షమించుకోవాలి. ఇద్దరులతో క్షమించుకోవడానికి ఉంటే క్షమించాలి. కాబట్టి అలాగే యేసు రక్తం ద్వారా కడగబడి ప్రియులారా దానిలో పాల్గొంది ఉండే ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టె ఆమె దిరాశరసం దానిలో ప్రియులారా మనం పాల్గొంది ఉండే అది మనకు ఆశీర్వాదం అన్నమాట. అది ఆశీర్వాదం. కాబట్టి ప్రభు బల్లెలో పాల్గొంటున్న ప్రియులారా వారు సువార్తను దర్శనం పొందిన వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగంధములు బాప్తిసం పొందిన యేసు రక్తం ద్వారా కడగబడిన వారు ప్రభు బల్లెలో పాలు పొందవచ్చు అనమాట. ఇప్పుడు ప్రియులారా ఆ నిబంధన మనం జ్ఞాపకం చేయాలి, దాన్ని మనం కన్ఫర్స్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అపవాది క్రియలు నాశనం అయిపోతుంది అనమాట. ఎందుకంటే అపవాది ఏం కోరుతుంది? అపవాది ప్రియులారా మనం చూసినట్లయితే మన ఆశీర్వాదాలు అనుభవించవద్దని దెయ్యాలు గుంపు
సాతాన్ కోరుతుంది అనమాట. కానీ ప్రభువు ఏం కోరుతుంది? జీవంగల దేవుడు ఏం కోరుతుంది? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనం దేవుని దీవెనలు 100% మనం అందరూ అనుభవించాలి, ఆశీర్వాదాలు అనుభవించాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. ఆశీర్వాదాలు ప్రియులారా మనం అనుభవించాలని జీవంగల దేవుడు కోరుతుంది. కాబట్టి మన ఆశీర్వాదాలు అనుభవించడానికి కొరకు దేవుడు ఈ నిబంధన తీసుకుని వచ్చామన్నమాట. మన ఆశీర్వాదాలు, దేవుని యొక్క నిత్య ఆశీర్వాదాలు మీరు అనుభవించాలి. దాని కొరకు యేసుక్రీస్తు రక్తం ద్వారా, మరణం ద్వారా జీవంగల దేవుడు ఈ నిబంధన తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ నిబంధన ప్రియులారా మనం కన్ఫర్స్ చేయాలి. యేసుక్రీస్తు మనతో చేస్తున్న నిబంధన అది ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి. మనం అది నా కోరికే అని మనం కన్ఫర్స్ చేయాలి. అవును ప్రభు అని మనం దాన్ని స్తుతించాలి. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా, నిబంధన ద్వారా ప్రతి ఆశీర్వాదానికి నేను మన అర్హులం అన్నమాట. ఆశీర్వాదానికి మన అర్హులం. హల్లెలూయా. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం చూసినట్టే, గొప్ప ఆశీర్వాదం మనం చూసినట్టే జీవగల దేవుడు అనమాట. కాబట్టి ఆ జీవగల దేవునితో ఉన్న సహవాసములు ఉండడమే, ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో మనం కొనసాగించబడమే ప్రియులారా గొప్ప ఆశీర్వాదం అని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గొప్ప ఆశీర్వాదం అంటే ఒక మాటలో చెప్పాలంటే మన జీవగల దేవుడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా అదే మనకు ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యతని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది పొద్దున ప్రియులారా మనం దేవుని చిత్తానుసారంగా ఇది ప్రతిరోజు మనం ధ్యానించుకోవాలి, మనం ఒప్పుకోవాలి. ప్రభు నా కొరకు, కాబట్టి మనం మరిచిపోవద్దు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇది మీ కొరకైనా నా శరీరము, దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము అంటే విరిచి నలగొట్టబడే యేసుక్రీస్తు శరీరం, గాయపరచబడాం, దెబ్బలు పొందే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు శరీరంలో ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు పొందే. ఎవరి కోసం? నా కోసమే, నీ కోసమే. ఈ ప్రేమ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శరీరం అంటే సువార్త విని రక్షణ పొందిన దేవుని బిడ్డలు గుంపు, దేవుని యొక్క సంఘం. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది సంఘం, దేవుని యొక్క సంఘం. అది యేసుక్రీస్తు యొక్క శరీరం. యేసుక్రీస్తు ఏమో శిరస్సు అనమాట. యేసుక్రీస్తు ఏమో సంఘానికి, మనకు శిరస్సు, మనం అందరం ఒక్కొక్క అవయవాలు అనమాట. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తునందు మన సహోదరులకు వ్యతిరేక మనం సనగతున్నప్పుడు, గుణగతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, దృష్టినప్పుడు మరలా మనం యేసుక్రీస్తును గాయపరిచినట్టు అవుతాయన్నమాట. కాబట్టి అది మనం దేశీ చేయవద్దనమాట. ఒకటి యేసుక్రీస్తు ఎన్నో గాయాలు పొందే, దెబ్బలు పొందే, ఎన్నో శ్రమలు పొందే. అదే యేసుక్రీస్తును ఇంకా ప్రియులను దేశీ మనం అజ్ఞానాన్ని బట్టి ప్రియుల సాతాను ఒక స్వరం విని దేశీ క్రీస్తువును మనం బాధపడే వారుగా మనం ఉండవద్దు. కాబట్టి క్రీస్తువును ఒకవేళ క్రీస్తువు నందు మన తోటి సహోదరులకు బెదరేగా మనం మాట్లాడుతున్నప్పుడు క్రీస్తువును మనం బాధపడినట్టు. కాబట్టి క్రీస్తువును బాధపెట్టుకొని ఎవరు కూడా ప్రియులరా దేవునికి ఆశీర్వాదాలు, జీవగల దేవునికి ఆశీర్వాదాలు అనుభవించలేదు. కాబట్టి ప్రియులరా బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, మనం కీడు చేయవద్దు, మేలే చేయాలి కానీ కీడు చేయవద్దు. కాబట్టి ప్రియుల తోటి మన సహోదరులతో, మీతో కావచ్చు, దాని తోటి సహోదరులతో హృదయంలో కోపం గాని, పగ గాని, దేశం గాని, అసూయ గాని ఎవరితో పెట్టవద్దు అనమాట. తోటి సహోదరులతో మాత్రం కాదు, ఎవరితో కూడా ప్రియుల మన హృదయంలో ప్రియుల కోపం గాని, పగ గాని, చేద గాని పెట్టవద్దు. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు. కాబట్టి ప్రియులారా మనం హృదయంలో ప్రియుల కోపం గాని, పగ గాని, చెడు గాని, అసూయ గాని దాచిపెట్టి ఒకవేళ పెట్టి ఉండే ప్రభుకి తెలుసు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, దానికి ముందే ప్రభుకు తెలుసు. కాబట్టి ప్రియులారా ఒకవేళ మన హృదయంలో మన ఇప్పుడు కూడా సువార్తను దర్శన పొందిన తర్వాత కూడా ప్రభువును గాయపరచబడే వారుగా మనం ఉండవద్దు. ప్రభువుకు ఇష్టమున్న, దేవుని చిత్తమున్న అంటే మనం తోటి సహోదరులకు మన సంతోషం అంటే వారిని మనం దీవించాలి. వారు అంటే నా ద్వారా, మీ ద్వారా సంఘం క్షేమం జరగాలి. అంటే వారు ఆత్మీయంగా కట్టబడాలి, వారి మానసికంగా బలపరచబడాలి, వారి శారీరంగా బలపరచబడాలి, వారి ఫైనాన్స్ గా దీవించబడాలి. అంటే వారు మనం దీవించాలి. ప్రత్యేక సంఘబడులు మనం దీవించే వారు ఉండాలి. శాప మాటలు వారికి వ్యతిరేకంగా ప్రియులారా మనం పలుకోవద్దు. దూషణ మాటలు అసలే పలుకోవద్దు అనమాట. అలాగే మన పలుకుతున్నప్పుడు ఏమవుతుంది?
మన మీద కత్తి పెట్టినట్టు అవుతుంది అనమాట. మనల్ని గాయపరిచినట్టు అవుతుంది అనమాట. అలాంటి సంఘం అంటే మనం అని మనం సువార్త రక్షణ పొందిన మనం అందరం ఒక తండ్రి పిల్లలుగా ఉన్నాం. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మన అందరం ఒక పరిశుద్ధాత్మ వలన మన అందరం క్రిస్తువులు ఉన్నాం. కాబట్టి మనం ఒక బిడ్డలు తండ్రి బిడ్డలుగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం సహోదరులు మనకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, మనల్ని బలహీనపరిచినట్టు అవుతుంది అనమాట. అది సాతాను ఒక తంత్రం అనమాట. కాబట్టి సాతాను చేతుల్లో మనం ఉండవద్దు, కానీ మనం యేసయ్య చేతులు ఉండాలి, పరిశుద్ధాత్మ చేతులు ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేతులు ఉన్న వారు ఏం చేస్తారు, సంఘర్షేమం కొరకు నిలబడతారు. కాబట్టి నీ మాటలు మీ క్రియల ద్వారా సంఘం కట్టబడుతున్నామా, సహోదరి కట్టబడుతున్నామా, లేదంటే వారు హృదయంలో గాయపరుస్తున్న స్థాయిలో ఉన్నారా, ఎలా ఉంది మీ మాటలు క్రియలో? ఇప్పుడు ఇది ప్రియులను మనం గమనించాలి. ఇప్పుడు ప్రత్యేక ప్రియులను మనం చూసినట్లయితే ఎవరైతే సువార్తను రక్షణ పొందిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి ప్రాణాన్ని ప్రభావం చేయలేదంటే వారిని దెయ్యాలు వాడుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. మనం పాపం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవా నాకు ఇచ్చిన రక్షణ బట్టి దేవా స్తోత్రం. రక్షణ పొందలేని వారు రక్షణ పొందినట్టు ప్రార్థన చేస్తాం. రక్షణ పొందిన వారు తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రభావం ఆత్మ మాత్రం కాదు, ప్రాణమందు కూడా మీరే ప్రభావం చేయాలి. పరిశుద్ధాత్మ మీరే ప్రభావం చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని ప్రభావం చేయనాక, లోతుగా ప్రభావం చేయనాక అప్పుడేమవుతుంది, మన మాటలు క్రియలు సంఘర్షేమం కొరకు తోటి మన సహోదరుల క్షేమం కొరకు మనం మాట్లాడతాయి. వారిని బలపరిచిన మాటలు వస్తాయి అన్నమాట, గాయపరిచే మాటలు రాద్దనమాట. ఇప్పుడు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది మన దగ్గర ఆల్రెడీ గాయపరచబడిన స్థాయిలో వారు ఉన్నారు. వారు ఆల్రెడీ గత కాలంలో చిన్నప్పటి నుండి చాలా మంది సాతాను చేత గాని ఇద్దరు వ్యక్తుల ద్వారా గాని సాతాను ఇద్దరు వాడుకొని చాలా గాయపరచబడిన స్థాయిలోనే దేవుడు మన దగ్గర తీసుకుని వచ్చాం. దేని కొరకు దేవుడు తీసుకుని వచ్చాం? ప్రభు దగ్గరే వారు దేవుడు దేని కొరకు తీసుకుని వచ్చామంటే ఆ గాయాలు స్వస్థపరచబడాలి, ఆ గాయాలు హీలింగ్ జరగాలి. కాబట్టి స్వస్థ కొరకు ఇప్పుడు దేవుడు వారిని తీసుకొని వచ్చినప్పుడు మన ఒక మాటలు క్రియలు ఎలా ఉంది, ఇంకా వారి లోపల ఉన్న గాయాల్లో ఇంకా మన లోతైన గాయాలు తీసుకొని వచ్చే వారికి ఉండవద్దు అనమాట. వారు గాయాలు కట్టబడాలి. ఇప్పుడు సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు గాయాలు యేసు అని పరిశుద్ధాత్మడు జీవంగలనుడు ఎత్తాడు కట్టినాక హల్లెలూయా. ఇప్పుడు నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా దేవుడు ప్రియులారా మన ప్రాణగాయాలు దేవుడు స్వస్థపరుస్తారు. ప్రాణగాయాలు స్వస్థపరచబడాలి. ఎందుకంటే మన ప్రయాణములు ఉన్న మనకు తెలుసు, ఒక వ్యక్తి ఫిజికల్ గాయం వచ్చినా గానీ వారు నడిచి వెళుతున్న వ్యక్తి, గమ్యంలోనికి వెళుతున్న వ్యక్తి, గాయపరచబడిన వ్యక్తి ప్రయాణం చేయడం చాలా మెల్లగా వారు వెళుతారు. కానీ గాయపరచబడలేని లేదంటే గాయం స్వస్థపరచబడిన వ్యక్తి చాలా ఫాస్ట్ గా వెళుతారు. ఇప్పుడు ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి మనం మూవ్ చేయాలంటే మన గాయాలు కట్టబడాలి. గాయాలు దేవుడు మాన్పే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా యొక్క మాటలు నా యొక్క క్రియల ద్వారా ఎవరి హృదయం గాయపరచబడవద్దు. ప్రియులారా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మంచి సమరుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీద ఉన్నాడు. మంచి సమరుడు అని యేసుక్రీస్తు, మంచి సమరుడు ప్రభు యేసుక్రీస్తు అనమాట. ఒకప్పుడు మనందరూ గాయపరచబడిన స్థాయిలో ఉన్నా, కానీ దేవుడు మనల్ని పిలిచి గాయం, మన ఆత్మ గాయాలు దేవుడు కట్టిన కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే మన ప్రాణ గాయాలు కూడా దేవుడు కట్టిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని గాయాలు ఉండే అది కూడా జీవంగా దేవుడు కడతాడు. ఇప్పుడు ప్రియుల దేవుడు ఏం కోరుతుంది, అనేకులు ప్రియుల ఈ కాలంలో మనం చూసితే గాయపరచబడిన స్థాయిలు ఉన్న మాటల ద్వారా, క్రియల ద్వారా, మోసాల ద్వారా, అపమానాల ద్వారా, ఇన్సల్ట్ ద్వారా, తిరస్కారం ద్వారా హృదయంలో ఉన్న కోరికలు నెరవేర్చబడకుండా గాయపరచబడిన స్థాయిలో అనేకులు ఉన్నారనమాట. ప్రియుల వారి మధ్యలో దేవుడు మనల్ని నిలబెట్టారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడి ప్రేమతో నింపబడిన మనల్ని దేవుడు వారు గాయాలు కట్టడానికి జీవగల దేవుడు వాడతారు. దానికి కుల మత భాష భేదాలు లేదనమాట. మానవులు ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ప్రభువు దగ్గర వచ్చినట్లయితే ప్రభు తప్పకుండా వారిని కడతాడు. ఆత్మ గాయాలు దేవుడు కడతాడు, ప్రాణగాయాలు దేవుడు స్వస్థపరుస్తాడు. శరీరంలో ఉన్న బలహీనత కూడా, రోగాలను కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని అనేకలు స్వస్థపరచడానికి దేవుడు వాడతారనమాట.
వాడతారు. కాబట్టి ఇప్పుడు మనం దాని కొరకు మనం ఏం చేసుకోవాలి? మనం పూర్తిగా సమర్పించాలి. మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా సమర్పించాలి. కొంతమట్టు కాదు, పూర్తిగా సమర్పించాలి. దేవా నన్ను కూడా వాడుకోము, సంఘర్షేమం కొరకు, ప్రజలు గుండె గాయాలు స్వస్థపరిచినట్టు ప్రభువా నన్ను కూడా వాడుకోమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఒకవేళ ప్రియులగా ఇదే దేవుని చిత్తం అన్నమాట. అలాగే దేవుని చిత్తం ఇద్దరు మన గాయాలు దేవుడు స్వస్థపరిస్తాడు, ఇద్దరు గాయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించి యుగల దేవుడు స్వస్థపరుస్తాడు. అప్పుడేమవుతుంది? బలమైన సంఘంగా మార్చబడుతాయి. కాబట్టి సాతాను ఉద్దేశం బలహీనపరచడం, అంటే గాయపరిచి మనల్ని బలహీనం చేయడానికి దయ్యాలు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియులలో మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఇద్దరు హృదయం గాయపరిచిన వారుగా ఉన్నామా, లేదంటే గాయం కట్టే వారుగా ఉన్నాం? ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు వారు బైబిల్ ప్రియులారా మనం బైబిల్లో రాయబడింది ఓదార్పు చేసేవారు అనమాట. దేవుడు పరిశుద్ధాత్మతో దేవుడు ఆదరణకర్త దేవుని ఆత్మతో మనం నింపబడి ఇద్దరును ప్రియులారా మనం ఓదార్పు చేసేవారు ఉండాలి, సమాధానం ఇచ్చేవారు ఉండాలి, వారిను ప్రభు ఒక సంతోషంలోనికి మనం నడిపించేవారు ఉండాలి, జీవన అనుభవంలోనికి మనం నడిపించేవారు ఉండాలి. ప్రజలను మనం దేవుని నుండి దూరం చేసేవారు మనం ఉండవద్దనమాట. మనకి రకరకాల కారణాలు ఉండొచ్చు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిలో ఏదైనా కొదువ కొన్ని ఉండవచ్చు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఏం చేసుకోవాలి? వెంటనే యేసు రక్తం వాడుకోవాలి. అంతే, యేసు రక్తాన్ని మర్చిపోవద్దు. మనం కూడా ఇప్పుడు నిలబడుతున్నామంటే యేసు రక్తాన్ని బట్టి అనమాట. మన యేసు రక్తాన్ని బట్టి, యేసు రక్తం ద్వారా కడగబడినా కాబట్టి మన నీతి బంధాల పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు మన ఒక్క తగది యేసు రక్తం. అలాగే ఇద్దరిలో కూడా యేసు రక్తం అవైలబుల్ ఉంది అని సత్యం ప్రియులారా మనం దాచిపెట్టవద్దు. దాన్ని వాడుకోవాలన్నమాట. యేసు రక్తాన్ని మనం వాడుకోవాలి. ప్రత్యేక పాపం ఉన్న చోట్ల మన యేసు రక్తం వాడుకోవాలి. అంటే బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది పాపం జరుగుతున్న చోట్ల దేవుని కృప ఎక్కువ అవుతాయని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు రోమేలకు రాసిన పత్రిక ప్రియులారా మనం 5వ అధ్యాయము చివరి వచనంలో ప్రియులారా మాట మనం చూడవచ్చు. ఇప్పుడు దానికి అర్థం మనం పాపం చేసుకొని బ్రతకాలని కాదు. స్తోత్రం. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చివరి వచనంలో ప్రియులారా చివరి భాగం మనం చూస్తుంటే, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించును అని రాయబడింది. కాబట్టి పాపం విస్తరింపబడవద్దు, కానీ పాపం జరుగుతున్న చోటులో బైబిల్ మనకు నేర్పిస్తుంది అక్కడే కృప అపరిమితముగా విస్తరించును అని రాయబడింది. కాబట్టి దేవుని కృప చాలా గొప్పది అనమాట. దేవుని కృప చాలా గొప్పది. ఇప్పుడు పాపం కాదు గొప్పది, దేవుని కృప. దేవుడు యేసుక్రీస్తు ఇంకా గొప్పవాడు అనే సత్యం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. కానీ మన మనసులు ఇలా ఉండొచ్చు, పాపం గొప్పది అని మనం విని ఉండవచ్చు. కానీ ప్రియులరా, పాపం కంటే, సాతాల కంటే, సమస్యల కంటే మన జీవం గల దేవుడు చాలా 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 గొప్పవాడని సత్యం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ విషయం గురించి ప్రియులరా మనం చూసినట్లయితే రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 15వ వచనం, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లని ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల, అంటే ఆదాము ఒక పాపాన్ని బట్టి అనేకులు మరణం వచ్చాం, అలాగే చనిపోయిన ఎడల మరి ఎక్కువగా ఎక్కువ అనమాట. యేసుక్రీస్తు ద్వారా కృప ఎక్కువ వస్తుంది అనమాట. పాపశ్రమణ ఎక్కువ ఉంది అనమాట, తక్కువ కాదు, ఎక్కువ ఉంది. ఎక్కువగా దేవుని కృప చూడండి, ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక్క మనుషుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించాడు. కాబట్టి మన కృపాకాలంలో ఉన్నాం. అంటే యేసుక్రీస్తు మరణం ముందున్న విషయాలు తేడా ఉంది, మరణం తర్వాత ఉన్న విషయాలు తేడా ఉంది. ప్రత్యేకంగా వాక్యం చెప్తున్న వారు ఇది గమనించాలి. ప్రత్యేక వాక్యం బోధించేవారు, ప్రీతి చేసేవారు ప్రత్యేకంగా గమనించాలి. యేసుక్రీస్తు మరణం ముందున్న విషయాలు ధర్మశాస్త్రం కింద వస్తాయన్నమాట. యేసుక్రీస్తు మరణం తర్వాత ప్రియులారా మన మరణం ద్వారా ధర్మశాస్త్రం నుండి బయటకు తీసుకొని వచ్చారు. ధర్మశాస్త్రం ఒక శాపం నుండి బయటకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు మన అందరూ దేవుని కృపలో ఉన్నాం, అంటే యేసుక్రీస్తులో ఉన్నాం అనమాట. యేసు కృప సత్య సంభవం యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తుకు ముందున్న విషయాలు తేడా ఉంది. యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం, దానికి ముందున్న విషయాలు తేడా ఉంది, దానికి తర్వాత ఉన్న విషయాలు ప్రియులారా దేవుని యొక్క చూపులో చాలా డిఫరెంట్ ఉంది అనమాట, చాలా తేడా ఉంది. కాబట్టి మనం అది అర్థం చేసుకొని ప్రియులారా వాక్య పరిచయం మనం చేయాలి.
స్తోత్రం. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రం ఓల్డ్ కవర్నెంట్ ప్రకారం మనం చూసినట్లయితే, ఒకరు వ్యభిచారం చేస్తూ ఉంటే లేదంటే పాపం చేస్తూ ఉంటే దానికి రకరకాల చట్టాల నియమాలు ఉంది. దానిలో మనం చూడవచ్చు యేసుక్రీస్తు దగ్గర కూడా వ్యభిచారంతో పట్టబడిన స్త్రీలు తీసుకుని వచ్చారు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం వారిని చంపేసుకోవాలి, రాళ్ళేసుకోవాలి. కరెక్టే అది కూడా బైబిల్లో ఉంది. కానీ నూతన నిబంధన ప్రకారం ప్రియులారా, నూతన నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే యేసు రక్తం ఉంది అన్నమాట. కాబట్టి మర్డర్ చేస్తున్న వ్యక్తి కావచ్చు, వ్యభిచారం చేస్తున్న వ్యక్తి కావచ్చు, దొంగతనం చేస్తున్న వ్యక్తి కావచ్చు, అబద్ధాలు చెప్పిన వ్యక్తి కావచ్చు, ఘోరమైన పాపం చేస్తున్న వ్యక్తి కావచ్చు. బైబిల్లో మనం చూడవచ్చు సౌలు మనం చూసినట్లయితే ఘోరమైన నరగత్య చేయడానికి కూడా సహకరించే వ్యక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి వ్యక్తితో కూడా ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది, ప్రేమపూర్ణ దేవుడు క్రీస్తు ద్వారా తన పాపాలు క్షమించామని. అప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. దేవుడు కరుణలో చాలా రిచ్ అనమాట, ఐశ్వర్యపూర్ణుడు, ప్రేమలో చాలా ప్రేమపూర్ణుడు. మన యేసుక్రీస్తు ప్రేమపూర్ణుడు, కరుణాపూర్ణుడు, దయాపూర్ణుడు, దయగలిగిన దేవుడు. ఇప్పుడు దేవుని కోపం లేదని కాదు, దేవుని కోపం లేదని కాదు, దేవుని కోపం అంతా కూడా ప్రియులారా మనం చూసినట్టే 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో ప్రియులారా మనం 5వ అధ్యాయము చివరి వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. 5వ అధ్యాయము ప్రియులారా 2 కొరింథీయులు 5వ అధ్యాయం చివరి వచనములో ప్రియులారా మనం చూసినట్టే దేవుడు తన కోపం అంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మీదే పెట్టేస్తామన్నమాట. అందుకొరకే బైబిల్లో ఆ మాట రాయబడి, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగనట్లు, అంటే యేసుక్రీస్తు నందు మన దేవుని నీతి అగనట్లు పాపం మెరుగని, అంటే యేసుక్రీస్తు పాపం చేయలేదు, ఆరోజన కానీ మాటలు కానీ క్రియల ద్వారా పాపం చేయలేదు. పాపం మెరుగని ఆయనను అంటే యేసుక్రీస్తును నా కోసమే, నీ కోసమే, మన కొరకే తండ్రి దేవుడు ఏం చేశాడు, పాపముగా చేసేయమన్నమాట. అంటే పాపానికి శిక్ష ప్రియులరా యేసుక్రీస్తు మీదే తండ్రి దేవుడు పెట్టేస్తామన్నమాట. కాబట్టి దేవునికి కోపం లేదని కాదు, కోపం ఉంది, పాపానికి శిక్ష మరణమే, కరెక్టే, సత్యమే. బట్ ఆ మరణం యేసుక్రీస్తు పొందేమనే సత్యం దయచేసి మనం మర్చిపోవద్దు. కాబట్టి మన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేయాలి. అదే ప్రభు వల్ల కూడా మనం చూసినంత యేసుక్రీస్తు చెప్పిన మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నా, ప్రభువుని జ్ఞాపకం చేయాలి. ప్రభు ఒక మరణం నా కొరకే, మీ కొరకే, దాన్ని మనం దాచిపెట్టడానికి వెళ్ళలేదు. అది మనం జ్ఞాపకం చేయాలి, అది మనం ఒప్పుకోవాలి, అది మన ఇద్దరితో ప్రకటించాలి అనమాట. యేసుక్రీస్తు మరణించాం, ఇప్పుడు యేసుక్రీస్తు మరణం ఉంది, యేసుక్రీస్తు మరణించాం, యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధ రక్తం పాపులు కొరకు అవైలబుల్ ఉంది అనమాట. ఎందుకంటే దేవునికి తెలుసు యేసుక్రీస్తు అంటే జీవగల దేవుడు రక్తం ద్వారా ప్రియుల పాపాలను క్షమించలేదు అంటే ఆ వ్యక్తి ప్రియుల పరిస్థితి చాలా ఘోరమైపోతుంది. తండ్రి ఆయన దేవుడు, జీవగల దేవుడు ఒక వ్యక్తి దేవుని చేత అంటే దేవుడు ఆ వ్యక్తిని కాపాడలేదు అంటే ఆ వ్యక్తి నిత్యం పనిష్మెంట్ లోనికి సాతాను తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట. దాని వలన తండ్రి కూడా నష్టమే, ఎందుకంటే ఆ ఆత్మ దొరకలేదనమాట తర్వాత. కాబట్టి అందుకొరిగా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక ఆత్మ సాతాను తీసుకొని వెళ్ళవద్దని తండ్రి అయిన దేవుడు కోరుతుంది. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనకంత లేదేమో, మనకంత కోరిక లేదేమో, ఇప్పుడు వచ్చిన సూత్రం రాలేదు అంటే మనకు అంత ఇదే లేదేమో. మనమేమో వారు ఆత్మ రక్షణ పొందిన సూత్రం రక్షణ పొందలేదంటే మనకు నేను రక్షణ పొందాను కదా అని మనం అనుకున్నారేమో. ఓకే, కానీ ఇప్పుడు ఇలారా కానీ తండ్రి దేవుడు ఇప్పుడు ఇలారా మనం చూసినట్లయితే మనకన్నా ఎక్కువ కోరుతున్నామని ఆ వ్యక్తి దర్శన పొందాలి, ఆ వ్యక్తి చేతాండిపోవద్దు, ఆ వ్యక్తి ఆత్మ రక్షణ పొందాలి, సాతాను చేతి నుండి బయట రావాలి, నిత్యం నాచితలు ఉండాలని తండ్రి దేవుడు కోరుతుంది. అదే నా గురించి మీ గురించి దేవుడు అదే కోరుతుంది. మన ఆత్మ నిత్యం జీవగల దేవుని చేతులు ఉండినాక అదే దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి దేవుని చేతులు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగిన పాపక్షమాపణ పొందిన మన ఆత్మ ప్రియులరా జీవగల దేవుని చేతిలో ప్రభువైన యేసుక్రీస్తు బలమైన చేతిలో ప్రియులరా మన ఆత్మ ఇప్పుడు ఉంది అనమాట. అలాగే సేఫ్టీ 100% ప్రొటెక్షన్ లో మన ఆత్మ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ఎవరి చేతులు ఉంది దాన్ని బట్టి జయం ఓటం అనమాట. యేసుక్రీస్తు చేతిలో మన ఆత్మ ఉంటే జీవగల దేవుని పరిశుద్ధ దేవుని చేతులు సువార్తను రక్షణ పొందిన మనందరి ఆత్మ దేవుని చేతులు ఉన్నామన్నమాట. అది ఇప్పుడు ఇలాగా గొప్ప జయం అని సత్యం ఓటం కాదు, అది జయం అనమాట.
కానీ సువార్తను రక్షణ పొందలేని, పాపం పొడుగులు చేసుకుని పాప శ్రవణ పొందలేని బ్రతున్న వారు ఒక ఆత్మ మీదే దయ్యాలు సాతాను ప్రభావం చేస్తాయన్నమాట. దయ్యాలు వారు క్లెయిమ్ చేస్తాయన్నమాట. సాతాను క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అంతకొరకు ప్రియులారా, ప్రేమ సువార్త ప్రకటించడం ఎంత గొప్పది. సత్య సువార్త ప్రకటించిన పరిశుద్ధాత్మ నింపబడి సత్య సువార్త ప్రకటించిన వారి కొరకు మనం ప్రత్యేకం ప్రార్థన చేయాలి. వారికి మన ముందు సహాయం చేయాలి. వారు ప్రాణాన్ని మనం దయచేసి గాయపరచవద్దు. వారు మనం విసిగించవద్దు అనమాట. మన మాటల చేత క్రియల చేత వారిని విసిగించవద్దు. వారిను మనం బలపరచాలి, ఎంకరేజ్ చేయాలి, ధైర్య మాటలు చెప్పాలి. నేను అండగా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తాను, ధైర్యంతో నీవు సువార్త పరిచయం ముందుకోళ్ళు అని చెప్పాలి. ఎందుకంటే వారి ప్రియులారు మనం చూసినట్లయితే మరణం నుండి జీవంలోనికి ప్రజలు నడిపించే వారం అనమాట. దేవుని మామూలు పరిచయం కాదు సువార్త పరిచయం అంటే. ప్రియులార, మరణం నుండి ఒక వ్యక్తి అంటే స్పిరిచువల్ డెత్ నుండి నిత్య జీవనంలోనికి జీవగల దేవునిలోనికి సాతాను చేతుల నుండి ఒక వ్యక్తిను జీవగల దేవుని పరిశుద్ధ దేవుని చేతుల్లోనికి ఆత్మలను నడిపించే వ్యక్తి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త చెప్తున్న ప్రతి ఒక్క విశ్వాసులు కూడా దానిలో వస్తుంది. పరిశుద్ధాత్మ నింపబడి సువార్త చెప్తున్న విశ్వాసులు గాని, దేవజనులు గాని, దేవుని బిడ్డలు గాని వారందరూ మరణం నుండి జీవనంలోనికి నడిపించే పరిచయ జీవంగల దేవుడు నాకు మీకు అభిప్రాయమైన దేవునికి స్తోత్రం. ఈ బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసులు కూడా ఉంది అనమాట. మన చాలా సార్లు అనుకున్నారు కొందరికి మాత్రమే దేవుడు అభయపోయినట్టు కాదు. ప్రియులారా, సువార్త విని మీరు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వ్యక్తి ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చేసాడు. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరసన క్రీస్తు వచ్చి తన మిషన్, తన పరిచర్య నా ద్వారా మీ ద్వారా చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఇది ప్రియులారా మనం దాచిపెట్టవద్దనమాట. చాలా మంది దాచిపెడతారేమో. దాచిపెట్టడానికి వీళ్ళు దాచిపెట్టి ఉండే సాతానుకు మేలనమాట. కానీ దాచిపెట్టవద్దు. పరిశుద్ధాత్మ నింపబడి ప్రియులారా పరిశుద్ధాత్మ వలన క్రీస్తు మనలో వచ్చేస్తారు. కాబట్టి మనలో వచ్చేస్తున్నది అంటే జయించిన క్రీస్తు అనమాట, సజీవుడైన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు సువార్తను రక్షణ పొందిన నా ద్వారా మీ ద్వారా జీవగల దేవుడు పనిచేస్తాడు, కదలుతారు. అపవాదికరులు నాశనం అయిపోతాయి అనమాట. అల్లెలుగా అందుకని క్రీస్తు మనలో ఎదుగుతున్నప్పుడు ప్రియులు జరుగుతాయి అనమాట. జరుగుతున్నప్పుడు జరిగి స్తోత్రం పూర్తిగా సంపూర్ణంగా జరిగినారు. కాబట్టి మనం మనలో వచ్చిన క్రీస్తుతో, మనలో వచ్చిన పరిశుద్ధాత్మతో మనం కోఆపరేట్ చేయాలి. మనలో వచ్చిన పరిశుద్ధాత్మతో, మనలో వచ్చిన క్రీస్తుతో మనం కోఆపరేట్ చేయాలి. ఇంకా అప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఇండైరెక్ట్ గా మనలో వచ్చిన పరిశుద్ధాత్మను బాధపడవద్దు. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా 30వ ప్రియులారా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూడవచ్చు. దేవుని పరిశుద్ధాత్మను అస్సలు ప్రియులారా మీరు దుఃఖపరచవద్దు. ఇప్పుడు మనం దుఃఖపరుస్తున్నామా? ప్రత్యేకంగా డైరెక్ట్ మీరు పరిశుద్ధాన్ని దీవగల దేవునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడలేదేమో, కానీ తోటి మన సహోదరికి వ్యతిరేకంగా సనుగుతున్నప్పుడు మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాం అనమాట. ఏసే బాధపడుతున్నాం. సోదరు ఇది ప్రియులారా మనం గమనించాలి. తోటి సహోదరికి వ్యతిరేకంగా ప్రత్యేక దేవజనులకు నిజమైన దేవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బాధ వస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మను బాధపరుచుకొని యేసుక్రీస్తుని బాధ పెట్టుకొని ఆశీర్వాదాలు ఎలా పొందలే. కాబట్టి ప్రియులారా, ఒకవేళ ప్రియులారా మనం తెలియక మనం అలాంటి పనులు చేసిన వారు ఉండే దేశ పాపర్శం మనం అడగాలి. జీవగల దేవుడు మన పాపర్శం ఇస్తాడు. రక్తంలో ఆధారపడాలి. చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మను సంతోషపెట్టాలి. మన తండ్రిని దేవుని సంతోషపెట్టాలి. బైబిల్లో రాయబడింది, జ్ఞానం కలిగిన పిల్లలు ఏం చేశాడు? తండ్రిను సంతోషపెడతారు. ఇప్పుడు మన పరలోక తండ్రి జీవగల దేవుడు మన సంతోషపెట్టే బిడ్డలకు ఉండాలి. యేసుక్రీస్తు కూడా తన బ్రతుకులో తన జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక తండ్రిను సంతోషపెట్టారు. ఇప్పుడు తండ్రి చెప్పారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందించున్నాను. అంటే నా గురించి మీ గురించి దేవుడు చెప్పాలి, నేను ఈయనలో ఆనందిస్తున్నాను. హల్లెలూయా. ఈయనలో నేను ఆనందిస్తున్నాను. నా కుమార్తెలో, నా కుమారులో నేను ఆనందిస్తున్నామని దేవుడు చెప్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి. దేవుని పరిశుద్ధాత్మను మనం సంతోషపరచాలి, కానీ దుఃఖపరచవద్దు, బాధపరచవద్దు అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు? పిల్ల కుమార్తెను సంఘాన్ని వాక్యం ద్వారా ఆత్మదేవుడు కడుతున్నాం. పరిశుద్ధరైన యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు జీవగల దేవుడు
పరిశుద్ధాత్మదేవుడు చాలా బలంగా పనిచేస్తున్న కాలంలో మనం ఉన్నామన్నమాట. మనం ఎలాగే ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధాత్మదేవ చాలా బలంగా పని చేయాలి, చాలా బలంగా మీరు కార్యం చేయాలని మనం ప్రార్థన చేస్తాం. కానీ సత్యపురిలారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మదేవుడు అంది కాలంలో, కడవరి కాలంలో చాలా బలంగానే మనకు ఉన్న దానికంటే ఎక్కువ జీవగల దేవుడు తన పనులు చాలా శక్తివంతంగా శక్తివంతంగా తన పనులు చేస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దానితో మనం ఏకీభవించాలి, దానితో మనం సహకరించాలన్నమాట. కాబట్టి దేవుడు మన వాక్యం ద్వారా మన మనసును నూతన పరిచినాక దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకొరకు చూడండి, దాని కింద భజనములో మనం చూడవచ్చు, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తబడిన గుండెలు ఉండాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకొని బ్రతున్న వ్యక్తులు ఎలాగ ఎత్తబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం ఎత్తబడలేదంటే మన పరిస్థితి చాలా ఘోరం. కాబట్టి ఇప్పుడు దేశం మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, దేవునికి స్తోత్రం. ఒకవేళ మన పరిశుద్ధాత్మను జీవంగా ప్రభువైన యేసుక్రీస్తును బాధ పెట్టిన విషయాలు ఉంటే చేసి క్షమాపణ అడగండి. దేవుడు క్షమించినాక దేవుడు క్షమించే దేవుడు కాబట్టి రక్తం, యేసు రక్తంలో పిల్లల మనం ఆధారపడదాం. కాబట్టి సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము తీసివేయవద్దు. కాబట్టి పిల్లల సమస్తమైన దేశం అనే రాయబడింది, దాన్ని కూడా రకరకాలు ఉంటే అనమాట. సమస్తమైన దేశం, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము వద్దు. ప్రభు ఒకవేళ ఉండే కూడా ప్రార్థన చేస్తాం, ప్రభు నా నుండి అది తీసివేయము, నా హృదయాన్ని వాక్యం ఆత్మదుగా పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తాం. దేవుడు తీసివేస్తాడు, దేవుడు శుద్ధి చేస్తాడు, మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి మన ఆశీర్వాదం అనుభవించారంటే, ప్రభుత్వ సహవాసములు మనం కొనసాగించబడాలి అంటే హృదయం చాలా ప్రాముఖ్యం. హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం. అందుకొరకు బైబిల్లో రాయబడింది, హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు, అంటే దేవుని అనుభవిస్తారు. దేవుని సహవాసంలో నిత్యం కొనసాగించబడతాయి. ఇప్పుడు జీవగల దేవునితో ఉన్న సహవాసంలో నిత్య నిబంధనలోనికి దేవుడు తీసుకుని వచ్చాం యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఇప్పుడు ఈ సహవాసంలో మనం కొనసాగించబడాలి అంటే మన హృదయం శుద్ధీకరణం యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వల్ల దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తున్నాం అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో మనం కొనసాగించబడాలి అంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం, పరిశుద్ధమైన బ్రతుకు చాలా ప్రాముఖ్యం. అందువరకు ప్రార్థన చేస్తాం, దేవా నాకు సహాయదేమో కృపాదయమని ప్రార్థన చేస్తాం. దేవుడు కృప అనుగ్రహించినాక చూడండి, ఒక నేడలో ఒకడు దయ చూపాలి, దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకొని దేవుని ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మ ఫల వరాలు నింపబడి మనం బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుంది, సంఘం కట్టబడుతుంది అనమాట. సంఘం కట్టబడుతుంది. కాబట్టి నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం ఏంటిది, సంఘం కట్టబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని రాజ్యం ఇంక్రీజ్ అవ్వాలి. దేవుని రాజ్యం ఎంతగా కట్టబడుతున్నప్పుడు మీరు అస్సలు బాధపడే అవసరం లేదు, మనం నవ్వుకోవాలి. ఎందుకంటే దేవుని రాజ్యం ఎంతగా కట్టబడుతున్నప్పుడు ఒకవైపు ఏం జరుగుతుంది, సాతాను రాజ్యం నాశనం అయిపోతుంది అనమాట. అదే ఇప్పుడు యేసుక్రీస్తు అవే కోరుతున్నాం, దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం కట్టబడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం. మత్తయి సువార్త ప్రియులారా మనం చూడవచ్చు, మత్తయి సువార్త 16వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తున్నదే 16వ అధ్యాయము ప్రియులారా 18 వదలు. మరియు నీవు పేతురు, ఈ మెండ మీద నా సంగమును కట్టుదును, పాదాలు లోగదారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో నిశ్చయముగా నీతో చెప్తున్నాను. అంటే నిశ్చయం అన్నమాట, నిలవనేరవని. కాబట్టి దేవుడు తన సంఘాన్ని నా ద్వారా మీ ద్వారా కడుతున్నామని సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఏం చెప్పారు, నేను నా సంఘాన్ని కడతా అంటే మనం ఏమనుకున్నారు, ప్రభువే కడతారు, మనం దేవుడు కడతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా వాడుతున్నాం సంఘ క్షేమం కొరకు, సంఘాన్ని కట్టడానికి కొరకు, ప్రజలు మేలు కొరకు, రక్షణ పొందిన వారి యొక్క క్షేమ మేలు కొరకు దేవుడు నిన్ను కూడా ఒక ఛానల్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వాడుతున్నాం. దాన్ని బట్టి ఇప్పుడు ఇలా మన దేవుని స్తుతించాలి. మనం ఏం చెప్తాం, చాలాసారి ప్రభు మీరే కట్టుము, మీరే అన్నీ చేయము అని ప్రభుత్వం మనం చెప్తాం, కరెక్టే. కానీ ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పరిశుద్ధాత్మతో మనల్ని వాడుతున్నాం అనమాట. సంఘ క్షేమం కొరకు, కృష్ణుడు మన తోటి సహోదరులు క్షేమం కొరకు దేవుడు నిన్ను కూడా వాడుతున్నా. కాబట్టి దానిలో మనం బలంగా దేవుడు వాడుకోవాలని దేవుడు కోరుతున్నాం. కానీ మనం సమర్పించాలి శుద్ధీకరణం. కాబట్టి పాపం అడ్డనమాట, పాపం అపవిత్రత దేవుడు మనల్ని వాడుకోవడానికి అడ్డుగా ఉన్న విషయాలు నూతన పరచబడలేని మన మనసు అనమాట. ఇప్పుడు ఇలా ప్రార్థన చేస్తే ప్రభువా ఆత్మ బలపరచుము, మా ప్రాణం పెట్టుము.
ప్రాణకట్టము, నా నాలుకను తాకము. మీ చిత్తానుసరమైన మాటలు, జీవ మాటలు పలికినట్టు, ఓదార్పు మాటలు పలికినట్టు, ప్రేమ మాటలు పలికినట్టు, సమాధాన మాటలు పలికినట్టు, దేవుడు చిత్తానుసరమైన క్రియలు మేలు చేసినట్టు దవాన్ని అభిషేకించి మీ చిత్తానుసరంగా వాడుకోము. ఇప్పుడే దేవుడు సంఘాన్ని కట్టడానికి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారు పిల్లలు? ఒకప్పుడు మనం నాశనమైపోయిన వారు, బలహీనంగా ఉన్నవారు, గాయపరచబడిన వారు, పనికిరాని వారు, కరెక్ట్ ఒకప్పుడు. కానీ అలాంటి వ్యక్తులుగా ఉన్న మనల్ని దేవుడు పట్టుకొని పిలిచి, దేవుడు ఆమెను అభిషేకించి మన ప్రాణగాయాలు స్వస్థపరుచుకొని, ఆత్మ బలపరుచుకొని, మనల్ని శుద్ధి చేసుకొని అనేకలకు, వేలాది లక్షలాది ప్రజలకు దేవుని నగరంగా వాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నామన్నమాట. కాబట్టి మనం కూడా హృదయపూర్తిగా కోరుకోవాలి. మనం కూడా ఇప్పుడు పరిచర్యలో మనం కూడా ఫెయిత్ఫుల్ ఉండాలి. మనం కూడా ఈ పరిచర్యలో ఫెయిత్ఫుల్ ఉండదు. యేసుక్రీస్తు మనలో వచ్చేసామంటే మనకు అందరికీ పరిచర్య ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు గొప్ప పరిచర్య కలిగిన వాడు, అంటే ఇంకా దానికన్నా గొప్పది ఏం లేదు. ఇప్పుడు ఉన్న పరిచర్య కూడా మనం చూస్తున్నదే మన పరిచర్య కాదు. యేసుక్రీస్తు మన ద్వారా తన పరిచర్య చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు తన మిషన్, తన ఉద్దేశాలు, యేసుక్రీస్తు తన మిషన్, తను వారి పరిశుద్ధాత్మ దేవుడు తన ఉద్దేశాల ప్రణాళికలు నా ద్వారా మీ ద్వారా చేస్తున్నాం. మనం అందరూ ఒక పాత్ర మాత్రమే. ఇప్పుడు పాత్రగా ఉన్న కాబట్టి మనకు మేలైనది, మనకు జీవం గల దేవుడు బహుమానాలు అనుగ్రహిస్తాడు. దానిలో ఉన్న గొప్ప బహుమానాలు, చాలా బహుమానాలు ఉన్నాయి. దానిలో గొప్ప బహుమానం ఒక మాటలో చెప్పి ముగిస్తాను. అది మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, అంటే త్రియగా సృష్టికర్త జీవం గల మన దేవుడు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. దానికంటే గొప్పది ఏమీ లేదు. అందుకొరకే ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి అబ్రహాముతో దేవుడు చెప్పామన్నాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు దేవుడే ఆ మాటను స్థిరపరచమన్నమాట. దేవుని కన్నా గొప్పవాడు ఎవరు లేదు కాబట్టి దేవుడే తనకు తాను దాన్ని వాగ్దానం స్థిరపరిచారు. ఇలాగే మనకు కూడా ప్రియులారా దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటిది అంటే, సువార్త ద్వారా క్రిస్తువును నమ్మిన రక్షణ మనం దేవుడు అనమాట. మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. దానికంటే గొప్ప ఆశీర్వాదాలు భూమిలో గాని పరలోకంలో గాని ఎక్కడ లేదనమాట. అందుకొరకే ప్రియులారా మనకు మన శాస్త్రం మన యేసే అనమాట. మనమేమో యేసే ఒక శాస్త్రం అనమాట, యేసే ఒక సొంత అనమాట. మనకేమో యేసే అనమాట. హల్లెలూయా. జీవం గల దేవుడు, పరిశుద్ధైన దేవుడు రక్తమిచ్చి మనల్ని కొని నిత్యం మన సొత్తుగా ఉండాలని దేవుడు కోరుతున్నాను. కాబట్టి మన మాటలు క్రియలు కూడా దానికి తగినట్టు ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవునికి ఉద్దేశం. కాబట్టి ఇంకా దేవుని కోరిక అనేది మనం అలాగే అనేకలను ఒకప్పుడు మనం రక్షణ పొందలేని స్థాయిలో ఉన్నాం, సాతాను చేతుల్లో చిక్కుబడి ఉన్నాం. ఇప్పుడు అలాంటి బాధలు ఉన్న వారు అనేకులు ఉన్నారు. వారిని కూడా నా ద్వారా మీ ద్వారా వారిని రక్షించాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి దాని కొరకు దేవుడు మనల్ని వాడినాక, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రేమతో మనం నిండి మనల్ని ఛానల్ వాడుతున్నాం అన్నమాట. పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో నిండి ఛానల్ పాత్రగా మనల్ని వాడుతున్న కాలంలో ఉన్నామని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘక్షేమం కొరకు మనం నిలబడాలి. దాని కొరకు సంఘక్షేమం కొరకు. కాబట్టి బైబిల్లో రాయబడింది మొత్తం ఎఫెసరుకు రాసిన పత్రిక 4:29 అది కూడా చదివి ప్రియులారా నేను ముడిస్తాను. వినువారికి మేలు కలిగినట్లు అవసరమైన బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వదనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియొద్దు. నీ ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనకు పరిశుద్ధ దేవుడు మనకు నేర్పిస్తుంది. వినువారికి మేలు కలిగినట్టు అవసరమని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వదనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను ఒకటి కూడా రావద్దు అనమాట. మీ నోట రానియకుడి. మన చేతుల్లో ఉంది అది. మన ఏదో ప్రోవ మీరే చూసుకోవాలని. కాబట్టి మన చేతుల్లో కూడా ఉంది అనమాట. మనం మాటలు జాగ్రత్త ఉండాలి. కాబట్టి 1 పేతురు 3:9-10 ప్రియులారా మనం చూసినట్లయితే ఆశీర్వాదం అనుభవించడానికి కూడా దేవుడు పిలిచారు. కాబట్టి మనం కీడుకు బదులు కీడు చేయవద్దు, దూషణకు బదులుగా అసలే దూషణ చేయవద్దు అనమాట. ఇంకా మంచి దినములు చూడవాడు చెడ్డ దాన్ని పలుకోవద్దు అనమాట. మంచి దినములు మనకు కావాలంటే మనం ఏం చేసుకోవాలి? మన ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. మన ఆలోచన మాటలు క్రియలు మన దేవుని చిత్తానుసారం కూడా మంచి విత్తనాలు వేసుకోవాలన్నమాట. మంచి విత్తనాలు వేసుకుంటే అదే మనకు మంచిది. చెడు విత్తనాలు మనం చెడు మాటలు చెప్పిన తర్వాత మంచి రావాలంటే ఎలా వస్తాయి? చెడు క్రియలు చేసుకొని తర్వాత నేను మంచిగా ఉండాలి అంటే రాదు ప్రియులు. కాబట్టి మన విత్తనాలు అంటే మాటలు క్రియలు
దేవుని చిత్తానుసరంగా ఉండాలి. మంచి మాటలు, మంచి క్రియలు మనం చేస్తున్నప్పుడు అదే మనకు భవిష్యత్తు కొరకు విత్తనాలు పడినట్టే మంచి భవిష్యత్తు వస్తుంది. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. మంచి భవిష్యత్తు రావాలంటే ఈ రోజు మనం దేవుని చిత్తానుసరంగా పరిశుద్ధాత్మ స్వరం విని దేవుని చిత్తానుసారంగా మంచి విత్తనాలు వేసుకోవాలి. మంచి మాటలు, మంచి క్రియలు, మంచి దేవుని సువార్తలు చెప్పాలి. స్వస్థ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. స్వస్థ కొరకు ప్రార్థన చేయాలి. దెయ్యాలతో బాధపడుతున్న వారు యేసు మరి దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి. కానీ దెయ్యాలను తెచ్చుకొని వచ్చే మాటలు క్రియలు దేశం మనకు వద్దు. దాని వల్ల నష్టాలు జరుగుతాయి అనమాట. చాలా నష్టాలు జరుగుతాయి. కాబట్టి మన ప్రార్థన చేస్తాం. కాబట్టి మంచి దినములు చూడకూరి వాడు చెడ్డ దాన్ని పలుకోవద్దు అనమాట. కాబట్టి మన మాటలు ఏదైనా చెడ్డ మాటలు, కాబట్టి కొందరు చెప్తారు నేను 100 మాటలు, కొందరు మనం చూసినట్లయితే 100 మాటలు మంచి మాటలు చెప్పారేమో, కానీ ఒక్క మాటలు జారిపోతుందేమో. ఒక్క మాటలు కూడా శరీర కృపాదేవుడు అనుగ్రహిస్తున్నాక మనం మాట్లాడుతున్నప్పుడు, నోరు విప్పి మాట్లాడుతున్నప్పుడు మంచి మాటలు పలికినట్టు పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా సహాయం చేశాడు. హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడదాం. ఇప్పుడు మనం దేవుడి చిత్తానుసారంగా నాలుక వాడుకోవాలంటే తప్పకుండా శెట్టి గారితో ప్రభువైన యేసయ్య పరిశుద్ధాత్మదేవుని సహాయం మనకు అవసరం. ఇప్పుడు ప్రార్థన చేస్తాం, దేవా మీ ఆత్మతో నన్ను నింపుము. వేరే మార్గం లేదు. ఈ నాలుకను మనం దేవుడి చిత్తానుసారంగా వాడుకోవాలంటే తప్పకుండా శెట్టి గారితో జీవగాన దేవుని సహాయం నాకు, నీకు అందరికీ అవసరమని మనం. కాబట్టి ప్రియులారా మనం టెస్ట్ చేస్తాం, యేసులో ఆధారపడదాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మొదటి అధ్యాయంలో ప్రభు చెప్పారు, మీరు కలవరపడవద్దు. కాబట్టి ఏం చెప్పారు? మీరు తండ్రిలో ఆధారపడాలి, నాలో మీరు టెస్ట్ చేయాలని ఆధారపడాలి. జీవగల దేవుని ఆధారపడదాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. నాలుక దేవుని చిత్తానుసారంగా వాడినట్టు మన క్రియలు, మాటలు. ఇప్పుడు ఏమవుతుంది? మన మంచి విత్తనాలు. కాబట్టి మనం ఏ విత్తనాలు పెడుతున్నాం దానికి కోత ఉంది అని బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి మన ఆత్మానుసరంగా బ్రతుకుదాం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. హల్లెలూయా. కాబట్టి మంచి విత్తనాలు మనం పెట్టలేదు అంటే దానికి కోత ఉంది. అది చాలా డేంజర్ అనమాట. కాబట్టి దేశం మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేస్తాం. దేవా గతకాలంలో ఒకవేళ కొన్ని అనవసరమైన విత్తనాలు మనం పెట్టి ఉండవచ్చు మాటల కలిలో. దాని యొక్క కాన్సిక్వెన్స్, దాని యొక్క ఫలం కూడా మనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవునితో క్షమాపణ అడుగుదాం. కాబట్టి ఇప్పుడైనా మనం మార్బన్స్ పొందుకొని దేవుని చిత్తానుసరమైన విషయాలు మాట్లాడదాం. లేదంటే మాట్లాడకుండా ఉండే ఇంకా మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం బైబిల్ మనం అదే నేర్పిస్తుంది. జకర్యా మనం చూసినట్లయితే అవిశ్వాస మాటలు పలికాం. తన అవిశ్వాసాన్ని బట్టి ఎలిజబెత్ జకర్యా కానీ దేవదూత ఏం చేశారు? నోరు మూసేస్తారు. బాప్టిజం ఇచ్చిన యోహాను అంటే వాగ్దానం జరగాలి. కాబట్టి నెగిటివ్ మాటలు చెప్పి ఉంటే అది సాతాను అడ్డుపడుతుంది అనమాట. దేవదూతకు తెలుసు, జీవగల దేవునికి తెలుసు. కాబట్టి కొన్ని రోజులు నోరు మూసేస్తామన్నమాట. పుట్టిన తర్వాత నోరు విప్పామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా చాలా మిరకల్ మన జీవితంలో జరగడానికి అడ్డుగా మన నెగిటివ్ మాటలు కావచ్చు, అవిశ్వాస మాటలు కావచ్చు, భయపుట్టించే మన ఓన్ మాటలు కావచ్చు, సాతాను అది తీసుకొని అడ్డుపడతాం. ఒకవైపు మనం ప్రార్థన చేసినప్పుడు మనం చేస్తాం, దేవా వాగ్దానాలు అందరూ కూడా ఎత్తిపట్టుకొని ఇది వాగ్దానం చేయమని మనం ప్రార్థన చేస్తాం. ఇంకా ఒకవైపు మనం నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, సన్నగడం, గుడుగడం, కంప్లైంట్ అలా కూడా ఒకవైపు. కాబట్టి ఏమవుతాయి ప్రజలు? కాబట్టి మనం డిసిప్లిన్ లోనికి రావాలి. డిసిప్లిన్ లోనికి రావాలి. మన ఆలోచన విధానాలు, మన మాటల క్రియలు డిసిప్లిన్ మనం నేర్పించాలి. డిసిప్లిన్ అవసరం అనమాట. డిసిప్లిన్ అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అది నేర్పిస్తాడు. మన మాటలు దేవుని చిత్తానుసారం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, సాతాను కూడా చూస్తున్నాం. దేవదూతలు మన మాటలకు పని చేయడానికి లేదంటే దాని కొరకు సంధించడానికి రెడీ ఉన్నామన్నమాట. దెయ్యాలు సాతానుకు దూతలు కూడా ఉంది అనమాట. ఇప్పుడు మన స్పిరిచువల్ వరల్డ్లో ఉన్నామన్నమాట. ఎల్లప్పుడూ మన మీద దృష్టి ఉంది అనమాట. మన కొడేస్తారు అనుకుంటే ఎవరు మన మీద కణులు లేదని, కానీ ఎల్లప్పుడూ మన మీద కణులు ఉంది. మనం ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, దాని యొక్క ప్రియులరా అదంతా జరుగుతుంది. కాబట్టి ప్రియులరా మనం మాటలు పరిశుద్ధాత్మ వలన దేవుడి చిత్తానుసారం మాట్లాడేందుకు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి మన మాటలు చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు దేవుని చిత్తానుసారం మనం మాట్లాడాలి. దేవుడి చిత్తం లేని మాటలు మనకు వద్దు. కాబట్టి దేవుని చిత్తం అనుసరంగా మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం, బలం మనం అది మంచిగా వాడుతున్నట్టు. ఇంకా దేవుని చిత్తం లేని విషయాలు మనం మాట్లాడుతున్న వారు, క్రియలు చేస్తున్న వారు ఉంటే దేవుడు మనకి ఇచ్చిన బ్రతుకు వ్యర్థం చేస్తున్నట్టు, వేస్ట్ చేస్తున్నట్టు లేదు. కాబట్టి మన చిత్తంలో ఉంది మనం బ్రతుకు. మనం కొందరు తన బ్రతుకు వారు వేస్ట్ చేస్తున్నారు, వ్యర్థంగా చేస్తున్నారు. కొందరు వారు అది కెడుతున్నారు, ఇద్దరు కూడా కెడుతున్నారు. కాబట్టి మనం కట్టేవారు ఉండాలి. దేవుని చిత్తానుసరంగా ప్రియులారా మనం కట్టేవారు ఉండాలి. ఇప్పుడు దాని కొరకు మనల్ని పూర్తిగా దేవునికి అవసరం అని, పూర్తిగా ప్రభువుకు అవసరం. ఇప్పుడు పూర్తిగా మనకి ఇస్తాం హృదయం,
ఆత్మ ప్రాణ శరీర పూర్తి అవయవాలు అందరూ కూడా దేవా సమర్పిస్తాం, పరిశుద్ధ యాగంగా సమర్పిస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నా ద్వారా మీ ద్వారా తన పని చేస్తాడు. అప్పుడు సాతానుకు గొప్ప నష్టం జరుగుతుంది అన్నమాట. అపవాదికారులు నాశనం అయిపోతారు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవునితో సహకరించాలి. కాబట్టి ఒకవైపు వాగ్దానం కొరకు మన ప్రార్థన ఇస్తున్నారు, ఇంకొక వైపు మనం శాప మాటలు, అవిశ్వాస మాటలు, దుష్ట మాటలు చెప్పడం దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని చిత్తం ఏంటది? దేవుని వాగ్దానం అందులోస్తే మనం పలుకడమే. దేవుని వాగ్దానమే మన నోటి నుండి వచ్చినది, దేవుని మాటలే మన నోటి నుండి వచ్చినది. అనవసరమైన విషయాలు ఏది కూడా రాకుండా దేవుడు కృప అనుగ్రహించినాక, అలాగే కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. బైబిల్ మనకు నేర్పిస్తుంది, విని వారికి మేలు కలిగినట్లు అవసరమని బట్టి క్షమావృద్ధికరమైన అనుకూల వదనమే పలుకుతున్నప్పుడు దేవుని చిత్తానుసరమైన ఆశీర్వాద మాటలు, ప్రేమ మాటలు, ఓదార్పు మాటలు, సువార్త, మన చేసి విజ్ఞాపన ప్రార్థన దాని కొరకు మనం వాడుకోవాలి. ఆరాధన చేయడానికి మనం వాడుకోవాలి. అప్పుడు మనకు అది ఆశీర్వాదం. మనకు మాత్రం కాదు, అనేకలకు ఆశీర్వాదం అన్నాడు. అనేకలకు దీవెన గడగా దేవుడు మనల్ని వాడతారు. కాబట్టి ప్రియులారా, మనం వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ కలిగిన తండ్రి, అనుదినం ప్రభువును జ్ఞాపకం చేస్తే ఆ కృప తండ్రి మాకు అనుగ్రహించినట్టు వందనాలు. మా కొరకు సిలువలో, కలువరి సిలువలో ప్రాణం పెట్టిన తండ్రి, ఆరాధన తండ్రి, సోదరం తల నుండి అరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు. అవును, నా కొరకే, మా కోసమే, ఆమె మా అందరి కొరకే ప్రభావ మీరు గాయపరచబడి దెబ్బలు పొందే ప్రభావ ఇంకా కూడా తండ్రి రక్షణ పొందిన సువార్త రక్షణ పొందిన మా బ్రతుకులో ఇంకా ఆమె ఎప్పుడు కూడా తండ్రి మీ హృదయాన్ని బాధపరిచే వారు ఉండే ప్రభావ క్షమించు, క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. మా తోటి సహోదరులకు వ్యతిరేకంగా మాట్లాడటం వలన ప్రభావ మీ యొక్క హృదయాన్ని గాయపరుస్తున్నామని సత్యం నేర్పించుము తండ్రి. అలాంటి ఆమె విధానంలో జ్ఞానం లేకుండా, సత్యాలు గ్రహింపకుండా అలాగే చేస్తున్న వారు, అలాగే ఉన్నవారు ఎవరైనా ఉండతండి పూర్తి మారుమనిస్తుందండి. దేశముతండి మీ గాయం కట్టేవారుగా మమ్మల్ని వాడుకోముతండి. క్రిస్తునందు ఆమె చాలా మంది ప్రభువు గాయం పరచబడిన సార్లు ఉన్నారు. కానీ వారి గాయాలు కట్టినట్టు తండ్రి మీ అభిషేకంతో కుమరిస్తుందండి. నల్లగన హృదయం స్వస్థపరిచే ఆమె అభిషేకంతో కుమరిస్తుందండి. ఖరాబిన సుగలో కూడా ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాను. ఈ మీటింగ్ లో ఆమె గాయపరచబడిన వారుగా ఎవరైనా ఉండే తండ్రి, తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా తండ్రి గాయపరచబడిన ప్రతి గాయాలు యేసు నామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. తిరస్కారం ద్వారా, ఆమె మోసాల ద్వారా, అవమానాల ద్వారా, ఇన్సల్ట్ మాటల ద్వారా, నిందా మాటల ద్వారా తండ్రి రకరకాల విధంగా తండ్రి వచ్చిన ప్రతి గాయాలు హోలీ స్పిరిట్ మీరు కడుతున్నవి వందన నల్లగన హృదయం స్వస్థపరిచే మీ అభిషేకం యేసు నామములో విడుదలేసి ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రాణ గాయాలు కట్టుమోతండి, మనసు బాగు చేయమోతండి. భర్తల నుండి వచ్చిన ఘోరమైన కఠినమైన మాటల ద్వారా ప్రాణములో గాయం వచ్చిన మాటలు తండ్రి ఆ గాయం పోలీస్ స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తల్లిదండ్రుల ద్వారా, మీ ఇద్దరుల ద్వారా, ఆమె పిల్లల ద్వారా వచ్చిన కఠినమైన ఘోరమైన కోప మాటల ద్వారా ప్రాణములో గాయపరచబడిన వారు ఒక హృదయాలు హోలీ స్పిరిట్ మీరు కట్టుమని ప్రార్థన చేస్తున్నాం. ఓహే డాబా కరబిన సుగలో కౌడబిదే అల్కబైన సుగలో కౌడబిదే శిఖారాధన తండ్రి కట్టుము తండ్రి. మా ప్రాణం మీ చేతిలో సమర్పిస్తున్నాం. మంచి సమరుడు నేసయ తండ్రి, గాయాలు కట్టేదేవా మీకు ఆరాధన తండ్రి. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం విడలేస్తున్నాం. ఓహే డాబా కరబిన తండ్రి ప్రేమతో కుమరించుము, జీవంతో మహిమతో కుమరించుకోండి. ఓహే డాబా కరబిన సుగలో కౌడబిదే శిఖారాధన తోటి వారు ఆమె మరణించిన ద్వారా వలన వచ్చిన గాయాలు తండ్రి, బ్యాడ్ న్యూస్ వినడం వలన వచ్చిన ఆమె షోకింగ్ న్యూస్ వినడం వలన వచ్చిన ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు యేసులో స్వస్థపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్. కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ ద నేమ్ ఆఫ్ జీసస్ స్వస్థపరచబడినాక యేసులో స్వస్థపరచబడిన నలిగిన హృదయం స్వస్థపరిచే దేవా మీ అభిషేకం లేసినాం. ఏసే మీరు పొందిన గాయముల చేత స్వస్థ నొందరి, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థ నొందరి అభయం ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రాణం దేవా మీరు కడుతున్నటువంటి వందనాలు. ఓహిబైన ఆరాధన తండ్రి మీ ప్రేమతో, జీవంతో, మహిమతో కుమ్మరించుమని ప్రార్థనిస్తున్నాం. ఓహి డాబా కరబిన సుగోలో కూడబిదే ప్రాణ గాయాల్లో ఆమె గాయాల ద్వారా ప్రాణములో ప్రవాహం చేస్తున్న ప్రతి ఈవుల ప్రభావం యేసు రక్తం యేసు వల్లది బ్రేక్ చేస్తున్నాం. దూరం అయిపోయినాక దనేమోజీస్ పారిపోయినాక దనేమోజీస్ సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత విసరించుడు ఆ వాక్యం పంపిస్తున్నాము. అపవాది ఆలోచన తంత్రాల క్రియలు బ్రేక్ అయిపోయినాక దనేమో జీసస్. ఓకే డాబా కరబిన సుగోడ కొరబిదే గాయపరచబడిన ఆమె గాయపరిచిన వారిని గాయపరచాలని ఆమె ఆలోచిస్తున్న అపవాది ఆలోచన బ్రేక్ అయిపోయినాక దనేమో జీసస్ కోపం, పగ, చేదు తీసుకుని వస్తున్న సాతాను ఒక మాటలు బ్రేక్ చేస్తున్న యేసు నామములో. ఓకే డాబా కరబిదే ఆమె తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించుడు నీ ఆ వాక్యం పంపిస్తున్నాం తండ్రి.
అబ్బా అది ఆలోచన బ్రేక్ అయిపోయినాక క్షమించే కృప తండ్రి దయచేయబోతండి. గాయపరిచే వారితో క్షమించే కృప తండ్రి దయచేయబోతండి. ఏసే మీ హృదయం మాకు ఇచ్చినట్టు ఉందన్నాను, మీ మనసు మాకు ఇచ్చినట్టు ఉందని, మీ అభిషేకంతో కుమ్మరించి ఉందండి తండ్రి. వీరేం చేస్తున్నారు వారికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పిన మా యేసయ్య పరిశుద్ధాత్మని మీరు ఉన్నవాడి స్తోత్రం అండి. అండి ప్రతి ఒక్కరితో క్షమించే కృప తండ్రి దయచేయబోతండి. ఆమె హాలేలు భర్తతో గాని, భార్యతో గాని, పిల్లలతో గాని, తల్లిదండ్రులతో గాని, సహోదరులతో గాని, ప్రతి ఒక్కరితో స్నేహితులతో గాని క్షమించే, చుట్టాలతో గాని క్షమించే అభిషేకంతో కుమ్మరించుకుతండి. స్వయంగా క్షమించే ఆ కృప తండ్రి దేవ ఆమె అభిషేకం దయబోతండి. స్వయం చేదు ఏషియంలో బ్రేక్ చేస్తున్నాం, స్వయం సెల్ఫ్ బిట్నెస్ బ్రేక్ చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ సెల్ఫ్ యాంగర్ ద్వారా సూసైడ్ చేయాలని కోరుతున్న ఆ సూసైడ్ స్పిరిట్ ఏషియంలో బ్రేక్ చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ ఓకే డాబా కరబిన సుగోలో కొరబిడే తండ్రి దవా సోతన మమ్మల్ని యేసు మమ్మల్ని దీవిస్తాను తండ్రి. ఓకే డాబా కరబిన సోమెన్ మా ప్రతి ఒక్కరు దేవా మీ మమ్మల్ని దీవించి అభిషేకంతో కుమరించు, మా ప్రేమతో కుమరించు తండ్రి. ఓహే రబా కరబిన సోమెన్ అబాది కరీలో అబాది ఆలోచన బెరకైపోయినగా పరిశుద్ధాత్మతో మీతో కలిసి మేము ప్రార్థన ఇస్తున్నాం. సిహారాధన ఓహే రబా కరబిన సోలో కొరబిడే కుటుంబ శుద్ధాలు తండ్రి నాశనం చేయడానికి తండ్రి ప్రయత్నిస్తున్నా దేవ అపవాది కరీలో ఆలోచన పరిశుద్ధాత్మ కాలిపోయినాక దనేమో చేసి భార్య భర్తలు వారి బ్రదనంత కాలం సంతోష సమాధాన ఐక్యత కలిగి బ్రదనాక యేసులో దానికి వ్యతిరేకమైన అపవాది ఆలోచన యేసులో లయమైపోయినాక దనేమో చేసి తల్లిదండ్రుల పిల్లలుగా కలిసి సంతోషం సమాధానం నెమ్మదిగా బ్రదనాక యేసులో దానికి వ్యతిరేకమైన అపవాది ఆలోచన లయమైపోయినాక దనేమో చేసి దేవాతోటి సహోదరులు ఆత్మగాలించి ఐక్యత కాపాడుకొని ప్రేమలో ఐక్యతలో తండ్రి సమాధానంగా సంతోషంగా ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రదనాక దానికి వ్యతిరేకమైన సాతనాలు సందరాల కరీలు పరిశుద్ధాత్మత్వంలో యేసులది కాలిపోయినాక లయమైపోయినాక దనేమో జీసస్ ఓకే డాబా కరబిన సుగలో కొరబిడే అలాగపోయిన అసహారాధన తన క్షమించి అభిషేకంతో కుమరించుందండి, ప్రేమతో నింపబోతుంది. ఓకే డాబా కారాడిన హృదయ శుద్ధి గలవారు ధన్యులు తండ్రి. హృదయం కడుగుముతండి, ఆత్మదవ కడుగుము శుద్ధి చేయముతండి. శుద్ధి నేను పరిశుద్ధపడి మీరుడే పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన పరిశుద్ధపరచమండి. హృదయాన్ని కడుగుముతండి. మా హృదయం అంతా పరిశుద్ధాత్మదవ మీరే ప్రభావం చేయమంతండి. అందరి హృదయం దువా మీరు ప్రభావం ఏసయ మీరే ప్రభావం చేయమొత్తండి. ఆత్మ ప్రాణశరీరం మీరే ప్రభావం చేయమొత్తండి. నాలుక ఏసయ మీరే ప్రభావం చేయము. కణలు మీరే ప్రభావం, చెవులు మీరే ప్రభావం చేయము. హృదయంలో హోలీ స్పిరిట్ టచ్ లోడ్ ఫీల్ లోడ్ రోజు అభిషేకంతో కుమరించుందండి. పరిశుద్ధాత్మ ఫల వరాలతో నింపవద్దండి. ఈ ప్రేమ ఛానల్ ఉండి నాకు తండ్రి పరిశుద్ధమైన ప్రేమ ఆత్మ నుండి ప్రవేశించిన కత్తండి. జీవదనందులు ఎల్లప్పుడూ మా ఆత్మ నుండి ప్రవేశించిన కత్తండి. హీలింగ్ ప్రవేశించిన కత్తండి. మెరకృందాలు ప్రవేశించిన కత్తండి. పునరుద్ధరణ శక్తి ప్రవేశించిన ఆశీర్వాదాలు ఏసులో సమృద్ధి ప్రవేశించిన కత్తండి. ఆనందం ప్రవేశించిన కత్తండి. సమాధానం ఎగిరిస్తున్న కత్తండి. నేమ్ ఆఫ్ జీసస్ ఓహే డబా కరబిన సుగోలు కొరబిలే దవా త్వరగా వస్తామని చెప్పిన దవా మీకు వందనాలు తండ్రి. మీరు అక్కడ మేమందరూ ఎత్తమైన గుంపులు ఉండే ప్రభాతండి దయమవుతండి. అలా మా రాష్ట్రం దేశంలో ప్రజల కొరకు ప్రార్థన ఇస్తున్నాం. మీరు ప్రతి ఒక్కరు పాపాలు క్షమించమతండి. రక్తం ద్వారా క్షమించేదండి, క్షమించమతండి. మీ రక్తం ద్వారా మీ మరణం ద్వారా బిడదలు అందరినీ అనుభవించడు సహాయమని అందరూ ప్రార్థన ఇస్తున్నాం. మీరు అక్కడ మేమందరం ఎత్తబడిన గుంపులు ఉండాలి తండ్రి. ఆ సహాయం కృపాతండి దేశమవుతండి. మీ రక్తంగా దవ్విస్తున్నాం. మహిమ ఘనత మీకే వేసిన యేసు నమ్మలో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమతండి. ఆమేన్ ఆమేన్. యేసయ్య నీకు ఆరాధన తండ్రి. మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ప్రియులారా, కూడి వచ్చిన మీకు అందరికి ప్రత్యేక వందనాలు.